స్పేస్ లో అడుగుపెట్టిన తొలి మహిళ భారత సంతతికి చెందిన మన సునీత విలియమ్స్ గారు స్పేస్ నుండి రిటర్న్ అయ్యి సముద్రంపై ల్యాండ్ అయ్యారు. ఆ విషయాన్ని మీరు లైవ్ లో చూడొచ్చు. ఆమె స్పేస్ లో అబ్జర్వ్ చేసిన విషయాలు షాకింగ్ గా వెల్లడించడంతో మొత్తం యుఎస్ ప్రెస్ మొత్తం ఆ విజువల్స్ ని కవర్ చేస్తున్నారు. ఆమె ముఖ్యంగా నెక్స్ట్ 10 years లో భూమిపై వచ్చే మార్పుల గురించి, స్పేస్ లో చేసిన రీసెర్చ్ గురించి కేవలం బ్రీఫ్ గా మాత్రమే చెప్పారు. అందులో భాగంగానే నెక్స్ట్ 10 years లో భూమిపై టెంపరేచర్ 50% పెరుగుతోందని, ఇప్పటికే మా టీమ్ స్పేస్ లో ఆ ఎఫెక్ట్ ని ఫేస్ చేశాం. దీనివల్ల మా స్పేస్ క్యాప్స్యూల్ కి లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిందని వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమిపై కొన్ని జీవరాశులు మనుగడే కష్టమని, మరికొన్ని అంతరించిపోయే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు మంచు పర్వతాలు కరిగిపోయాయి అని, అంటార్కిటికాలో 25% మంచు కరిగిపోయిందని మన భూగోళ శాస్త్రజ్ఞులకి తెలుసు. అందుకు స్పేస్ లో సంభవిస్తున్న మార్పులే ప్రధాన కారణమని వెల్లడించారు. ఆమె చేసిన కామెంట్స్ అక్షరాల నిజం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ భూమిపై 4 నుండి 5 degrees టెంపరేచర్ పెరుగుతూనే వస్తుంది. అక్కడున్న జర్నలిస్టులలో ఒకరు మీ స్పేస్ క్యాప్స్యూల్ ల్యాండ్ అవ్వకముందు ఇతర గ్రహాల నుండి కొన్ని కమ్యూనికేషన్స్ వస్తున్నాయి. అవి డీకోడ్ చేస్తే ఏలియన్స్ నుండి వచ్చిన హెచ్చరికలు అంటున్నారు. అది నిజమేనా మేడం అని అడగ్గా దానికి సునీత విలియమ్స్ గారు కొన్ని విషయాలు వెల్లడించకపోవడమే మంచిది అని ఘాటుగా సమాధానమిచ్చారు. దానితో రాబోయే రోజుల్లో ఏలియన్స్ నుండి ఏమైనా ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ టాపిక్ వైరల్ అవ్వడంతో ఇంతకుముందు వచ్చిన ఏలియన్ ఇన్సిడెంట్స్ గురించి చర్చ మొదలైంది. దానితో ఇంతకుముందు అంతరిక్షం నుండి వచ్చిన సౌండ్ ని డీకోడ్ చేస్తే వచ్చిన మీనింగ్ హాయ్ అని అర్థం రావడంతో ఈ ప్రపంచంలో మనుషులతో పాటు వేరే గ్రహాలలో గ్రహాంతర వాసులున్నారని రుజువైంది. మరొక జర్నలిస్ట్ అత్యుత్సాహంతో మేడం మీరు 9 నెలల పాటు స్పేస్ లో ఉన్నందుకు మీకెంత డబ్బు వచ్చిందని అడగడంతో సునీత విలియమ్స్ గారు అక్కడి నుంచి చిరాకు పడి వెళ్లిపోవడం జరిగింది. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సునీత విలియమ్స్ గారికి $1,50,000 per day పే చేస్తారని తెలిసిందే. అయితే ఇది ఇండియన్ మనీలో చూసుకుంటే ₹1,26,00,000 కంటే, అంటే అంతరిక్షంలో 9 నెలలున్నందుకు గాను ఆమెకి దాదాపు $300 కోట్ల శాలరీ వచ్చింది. ఇంత డబ్బు శాలరీగా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి, ఇస్తారు. మీరనుకునేటట్టు స్పేస్ లో ఉండడం అంత తేలికేం కాదు. ఇక్కడ చూడండి, ఆమె స్పేస్ లోకి వెళ్ళక ముందు ఎలా ఉందో, ఇప్పుడు తిరిగి వచ్చాక ఎలా ఉందో. ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ తగ్గింది. కొంచెం తేడా జరిగినా ప్రాణాలే పోతాయి. అందుకే అంత డబ్బు ఇస్తారు. అయితే ఆమెకి ఇది మొదటి అంతరిక్ష పర్యటన కాదు. ఇంతకుముందే 1998వ సంవత్సరంలో మొదటిసారి వెళ్లి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చారు. ఇంతకీ ఎవరి సునీత విలియమ్స్? ఆమె ఎలా ఇండియన్ అవుతుంది? ఎందుకు ఈ అంతరిక్ష ప్రయోగాలు అనే విషయాలని పూర్తిగా పరిశీలిస్తే, ఆమె భారత సంతతికి చెందిన ఈమె అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ కి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. దీపక్ పాండ్యా 1950లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకి వెళ్లాడు. అక్కడ ఎక్స్రే టెక్నీషియన్ గా వర్క్ చేసేవాడు. ఈ క్రమంలోని పరిచయమైన బోనీ జలోకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీపక్ పాండ్యా జలోకర్ దంపతులకి 3 సంతానం. జై థామస్, డైనా, సునీత చివరి సంతానంగా 1965లో జన్మించారు. చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవారు. డైలీ స్విమ్మింగ్ చేసేవారు. స్విమ్మింగ్ పోటీలో పాల్గొని ఎన్నో మెడల్స్ కూడా సాధించారు. ఇక అందరూ సునీత స్విమ్మర్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమెకి పెట్స్ అంటే చాలా ఇష్టం. డాగ్స్ పెంచుకునేవారు. దీనితో వెటర్నరీ డాక్టర్ అవుదామని అనుకుంది. ఇక స్కూల్ టైంలో సైన్స్ టీచర్ ఇన్ఫ్లుయెన్స్ తో సైన్స్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ స్కూలింగ్ అయిపోయాక కూడా వెటర్నరీ డాక్టర్ కావాలని అనుకుంది. మసాచుసెట్స్ లోని నేతమ్ హై స్కూల్లో చదివిన సునీత అన్నయ్య కోరిక మేరకి ఆ తర్వాత నావల్ అకాడమీలో చేరి అందులో డిగ్రీ పూర్తి చేసింది. తన తల్లిదండ్రులు వారికి బెటర్ ఫ్యూచర్ ఇవ్వడానికి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచే చూసింది. గొప్పగా చదువుకోవాలని చిన్నప్పటి నుంచి నిర్ణయించుకుంది. గొప్ప ఉద్యోగం చేయాలి, తన తండ్రి కష్టాలు తీర్చాలని తపన ఉండేది. ఆ తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో పీజీ కూడా చేసి తాత్కాలిక అనుభవం కోసం నావీలో కూడా పనిచేసింది. ఆ తర్వాత ఆర్మీలో ఉద్యోగం కూడా చేసింది. నాసా మొదటిసారి వ్యోమగాముల్ని పంపించాలని ప్రయత్నాల్లో ఉండగానే తాను కూడా వెళ్లాలని అనుకుంది సునీత విలియమ్స్. కానీ అందరినీ ఎంపిక చేయరు. కనీసం ఫిజిక్స్ లో డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ ఉన్న వారికి మొదటి ప్రిఫరెన్స్. ఇక సునీత తనకి తాను ఇంటర్వ్యూలకు వెళ్ళింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎంపిక అయ్యారు. 1998లో వ్యోమగామి శిక్షణ కూడా తీసుకున్నారు. వాస్తవానికి ఆ కఠోర శిక్షణని కొందరు మధ్యలోనే వదిలేశారు. ఎందుకంటే స్పేస్ లో గ్రావిటీ ఉండదు.
తినడం కూడా కుదరదు, నీళ్లు కూడా తాగలేరు, వస్తువుల్ని చేతిలో కూడా పట్టుకోలేరు. ఇక సునీత మాత్రం దృఢ సంకల్పంతో శిక్షణ కంప్లీట్ చేసింది. ఇక స్పేస్ సెంటర్ని రిపేర్ చేయాలనే శక్తి ఉండాలని దానిపై కూడా ఏడాది పాటు శిక్షణ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టారు. దాంట్లో కూడా ఆమె పాస్ అయ్యారు. ఇంతటి సాహసవంతమైన ఆలోచనలు తండ్రి నుంచే సునీతకు వచ్చాయి. ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు కష్టాలని మర్చిపోవాలి, వాటిని కష్టంగా భావించకూడదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెప్పేవారు. ఇవే ఆమెకి స్ఫూర్తిని నింపాయి. అలా అన్ని శిక్షణలు పూర్తయ్యాక 2006 నుంచి 2007 వరకు దాదాపు 7 నెలల పాటు స్పేస్ సెంటర్ లో గడిపి ఎన్నో పరిశోధనలకి ఆద్యురాలుగా మారారు సునీత. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. కల్పనా చావ్లా తర్వాత వెళ్లిన భారత సంతత మహిళగా మన దేశ గొప్పదనాన్ని కూడా ఆమె చాటి చెప్పారు. దాదాపు 30 గంటల పాటు స్పేస్ సెంటర్ నుంచి వచ్చి స్పేస్ వాక్ చేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 2012లో మరోసారి వ్యోమగామిని నాసా పంపించాలని అనుకున్నప్పుడు వారికి గుర్తొచ్చిన మొదటి పేరు సునీత. రెండోసారి కూడా స్పేస్ లోకి వెళ్లి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈసారి ఆర్బిటరీ లాబొరేటరీ పై రీసెర్చ్ చేశారు. 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. మొత్తం 320 రోజులు అంతరిక్షంలో గడిపారు. అయితే ఎంత సైన్స్ చదువుకున్నా కూడా ఆమెకి భక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఆమె ఫాలో అయ్యేది గీతా సారమే. అయితే ఆమె తండ్రి ఇచ్చిన భగవద్గీత పుస్తకాలని రోదస్సికి తీసుకెళ్లారు. అయితే మొదటిసారి పైనుంచి భూమిని చూసినప్పుడు కలిగిన మధురానుభూతి ఎప్పటికీ మర్చిపోలేనిదని సునీత చెప్పారు. నేను ఉన్న గ్రహాన్ని ఎక్కడో పైనుంచి చూస్తుంటే చిన్న బంతిలాగా కనిపిస్తుంది. ఒకవైపు కాంతులతో వెలుగుతుంది, మరోవైపు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. భూమి తిరుగుతుందని కాస్త ఆ సమయంలోనే అనిపించేదని చెప్పేది. ఇలాంటి అదృష్టం కొంతమందికి దక్కుతుంది, నేను మాత్రం డైలీ స్పేస్ ని చూసేదాన్నని చెప్పేది. ఇలా తన అనుభూతిని పంచుకున్నారు. ఎప్పుడైనా తన స్నేహితుల దగ్గర వారు గుర్తుకొస్తే ధైర్యం కోసం భగవద్గీత శ్లోకాలు చదువుకున్నారట. వాస్తవానికి భూమి వైపు చూస్తే తప్ప పగలు రాత్రి కనిపించదు. ఎందుకంటే పగలు రాత్రి ఒకేలా ఉంటాయి. ఇంకా స్పేస్ లో బాగా బోర్ కొడుతుంది, ఎవరు మాట్లాడుకోవడానికి ఉండరు, ఉన్న వాళ్ళతో మాట్లాడుకోలేని సరిగ్గా. ఇక వినోదం కోసం భూమికి కాల్ చేయటమే. ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేదాన్ని. స్పేస్ లో ఎంత టైం అవుతుంది, స్టార్స్ కనిపిస్తున్నాయా, భూమి తిరుగుతుందా అని అడిగేవారట. అయితే వాటికి సమాధానాలు చెప్తూ టైం పాస్ చేసేవారట. ఇంకా వీడియోలు చూసేందుకు నాసా ఏర్పాట్లు కూడా చేసిందట. వంటలు, మూవీస్ చూస్తూ టైం పాస్ చేసేదట. అయితే స్పేస్ లో ఎప్పుడు ఫిట్ గా ఉండాలి, వ్యాయామం చేస్తూ ఉండాలి. రేడియేషన్ వల్ల ఎముకలు వీక్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుందని తన అనుభవాల్ని పంచుకుంది. అయితే సునీతకి మన ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. ఇంకా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైన్ స్పేస్ షిప్ లో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి వెళ్లారు. అయితే ఆ మిషన్ వారం రోజుల పాటే, తర్వాత 10 రోజులకి పెంచారు. ఆ తర్వాత స్టార్ లైర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 2 ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. అయితే ఇప్పట్లో భూమి మీదకి రావడం కష్టమే. 2 వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే మొదటిసారి రాకెట్ తయారు చేసిన బోయింగ్ స్టార్ లైన్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. 2 సార్లు టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడటంతో యాత్రను వాయిదా వేశారు. ఆ తర్వాత పలు పరీక్షలు నిర్వహించి స్పేస్ లోకి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళిద్దరిని రోదస్సిలోకి పంపింది నాసా. ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు చెందిన కార్గో వెర్షన్ ని ప్రయోగించింది. స్పేస్ ఎక్స్ నాసా 31వ కమర్షియల్ రీస్లపై సర్వీసెస్ మిషన్ గా పిలుస్తారు. ఈ రీస్లపై సర్వీసెస్ మిషన్ కింద సౌరగాలి, రేడియేషన్, స్పేస్ క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్ పై పరిశోధనలు చేయబోతున్నారు. ఇది సక్సెస్ అయితే రోదస్లోకి సిబ్బందిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ వీర్మోల్ కూడా ఆమెతోనే ఉన్నారు. అయితే ఫోటోలో సునీత బలహీనంగా బరువు తగ్గినట్టు కనిపించటం అందరినీ ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో ఆరోగ్య విషయంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకి చెందిన శ్వాసకోశ నిపుణులు డాక్టర్ వినయ్ గుప్తా సునీత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, అందువల్లే బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇంతటి చర్చ జరుగుతూ ఉండగా సునీత ఆరోగ్యం గురించి నాసా అధికారిక ప్రకటన చేసింది. ఐఏఎస్ లో ఉన్న సునీత సహా ఇతర వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. అంతేకాదు అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారి ఆరోగ్యం పర్యవేక్షణలో ఫ్లైట్ సర్జన్లు ఉంటారని వెల్లడించింది.
అంతరిక్షంలో మారే శరీర పరిస్థితులను గమనిస్తూ పోషకాహారం విషయంలో నిపుణులు సూచనలు పాటిస్తున్నారని కూడా నాసా తెలియజేసింది. సునీత విలియమ్స్ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలపై నాసా స్పందించడంతో ఆందోళనకి చెక్ పడింది. ఇక సునీత మైఖేల్ జే విలియమ్స్ ని వివాహం చేసుకుంది. సునీత భర్త మైఖేల్ యుఎస్ మార్షల్ సర్వీసెస్ లో ఫెడరల్ మార్షల్ గా పనిచేస్తున్నారు. సునీత మిలిటరీలో హెలికాప్టర్ పైలట్ గా ఉన్నప్పుడు వీరి లవ్ స్టార్ట్ అయింది. ఈ జంట 1987లో మొదటిసారి కలుసుకున్నారు. సైనిక అనుభవాల్ని పంచుకోవడం ద్వారా ఏర్పడిన వారి పరిచయం చివరికి జీవితాంతం ప్రేమగా మారింది. ఈ జంటకి పిల్లలు లేరు. కానీ 2012లో సునీత భారతదేశంలోని అహ్మదాబాద్కు చెందిన ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని కోరుకున్నారు. ఈ జంటకి జంతువుల పట్ల ప్రేమ ఎక్కువ. గన్నర్, బెయిలీ, రోటర్ పెట్స్ ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 19న సునీత విలియమ్స్ తన పుట్టినరోజున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరుపుకున్నారు. చాలా మంది ప్రజలు తమ పుట్టినరోజుల్ని కేక్ కొవ్వొత్తులతో జరుపుకుంటారు. అయితే సునీత విలియమ్స్ తన 59వ పుట్టినరోజుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ట్రాంక్విలిటీ మాడ్యూల్లోని వ్యర్థాలు, పరిశుభ్రత కంపార్ట్మెంట్ ఫిల్టర్లని భర్తీ చేయడం ద్వారా జరుపుకున్నారు. సాధారణ భాషలో దీనిని బాత్రూమ్ ఆఫ్ స్పేస్ అంటారు. ఇదిలా ఉండగా సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధన ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గడించారు. పలు అంతరిక్ష మిషన్లలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేశారు. విలియమ్స్ మొత్తం 322 రోజులకి పైగా అంతరిక్షంలో గడిపినందుకు నాసా అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో చోటు దక్కించుకున్నారు. నాసా మిషన్ల సమయంలో ఆమె అనేక ప్రయోగాలు చేశారు. అనేక స్పేస్ వాక్స్ నిర్వహించి రికార్డులను నెలకొల్పారు. సో ఫ్రెండ్స్, ఇది సునీత విలియమ్స్ లైఫ్ స్టోరీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.